దోసకాయ ముక్కలు పచ్చడి అండి. కొత్తిమీర వేసి మనం ఫస్ట్ మూకుడు కాయలు వేసి అందులో కొంచెం నూనె వేసుకుని ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ, మిరపకాయలు విడిగా వేయించేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ తీసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించుకోవాలన్నమాట. ఇది పైన కలిపేసేసుకోవాలి. ఈ పోపు ఏమో గ్రైండ్ చేయకూడదు, అదేమో మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. ఈ దోసకాయలు ఏంటంటే కొంచెం పులుపు వేయడానికి మనం చింతపండు వేసుకుంటాం కదా. నేను చింతపండు కాకుండా కొంచెం చింతతొక్కు ఉంటుంది కదండి మన దగ్గర, చింతకాయ పచ్చడి చేసేది. అది గింజలు అన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటాం కదా, అది కొంచెం వేస్తున్నాను అనమాట, చింతపండు వేయకుండా. ఇది కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవడం. ఫస్ట్ ఏంటంటే ఆవాలు, మెంతులు, మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. నేనేమో రెడ్గా ఉండాలని పచ్చిమిరపకాయ వేయటం లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే కనుక ఇది చక్కగా బాగుంటుందండి, తడి లేకుండా మంచిగా అనమాట. ఇదేంటంటే నక్క దోసకాయ అనమాట, మంచి పులుపు ఉంటుంది చక్కగాను. అందులోనే కొంచెం నేను చింతకాయ కూడా వేసాను అనమాట. ఇలా సన్నగా ముక్కలు తరిగేసేసుకోవాలి. తరిగేసేసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చింతకాయ చూడండి, చింతపండు ఎంత వేస్తామో అంతే చింతకాయ వేసాను అనమాట, తక్కువ అది. ఇందులో కొత్తిమీర కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత విప్పర్లో పెట్టుకుని ముక్కలు వేసిన తర్వాత గ్రైండ్ చేయొద్దండి. విప్పర్లో పెట్టుకుని 2-3 సార్లు తిప్పితే రోట్లో చేసిన పచ్చడిలాగా వస్తుంది అనమాట. ఇందులో కొంచెం నేను పంచదార కూడా వేస్తాను, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇవేంటంటే మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన పూలు అండి. ఎన్ని పూలు పూసినాయో ఎండాకాలమైనా సరే. నేను అన్నీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ పెడుతున్నాను, అన్నీ వేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఆ మునగాకు తౌడు ద్రావణం మాత్రం బాగా పనిచేస్తుంది. మొక్కలు ఏంటంటే అందులో నైట్రోజన్, మల్టీవైటమిన్ ఆకంటారంటే అసలు మునగాకు. నేను చూడండి సంపెంగ పూలు ఎంత బాగా పూస్తున్నాయో, మంచి వాసన అండి. టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళంగానే ఇంత మంచి వాసన చెప్పలేను. మందార పూలు అయితే మరీ ఎక్కువ పూస్తున్నాయి. ఇవేంటంటే మెట్ట తామర, సచాండ్ మొక్క అంటారు కదా, ఆ పూలు అనమాట. మందారాలు చూడండి చాలా బాగా, ఒకే చెట్టుకి 3-4 పూలు పూస్తున్నాయి అన్నమాట. మీరు మాత్రం ఆ మునగాకు ద్రావణం ఇచ్చుకోండి, తౌడు వేసుకుని. పొద్దున్న కలుపుకొని ఉంచుకుంటే సాయంత్రం ఇచ్చుకోవాలి, ఎండ లేనప్పుడు ఇచ్చుకోవాలన్నమాట. అది తయారు చేసిన తర్వాత కూడా నీడలోనే పెట్టండి. ఇదైతే నిల్వ ఉండక్కర్లేదు, పొద్దున్న కలుపుకుంటే అది సాయంత్రం ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఎండలేని టైంలోనే ఇవ్వండి. బాగా మొక్కలు ఏంటంటే పీల్చుకుంటాయి. మనం ఏంటంటే మట్టిలోకి ఇవ్వచ్చు, చెట్టు మీద స్ప్రే చేయొచ్చు అన్నమాట. 2 విధాలా బాగుంటుంది చక్కగాను. దానివల్ల ఏమవుతుందంటే ప్లాంట్కి, ఏ ప్లాంట్ అయినా, నాకైతే కొన్ని పోయే ప్లాంట్లు కూడా బాగా వచ్చేయండి. చూడండి ఒకసారి మీరు.